యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, మీ నోటి నుంచి వెలువడిన యేసయ్యను మేము ధ్యానించబోతుండగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే మేము చేయాలి. ఎందుకంటే అది మాకు అర్థం అవ్వాలంటే దాన్ని రాసిన పరిశుద్ధ గ్రంథంను రాసిన రచయిత పరిశుద్ధాత్మ దేవుడే మాకు అర్థం చేపించాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానం చేస్తున్నాము. ఇచ్చిన దానికి కృతజ్ఞత స్తుతులు, ధన్యవాదములు. మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంద సమర్పిస్తూ ఉపదేశంను అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెలగొట్టుచు మహిమ, ప్రభావం, ఘనత అన్నీ కూడా మీగే ఆరోగిస్తూ, తండ్రి అయిన మీగే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది నామ తండ్రి, ఆమేన్. ఈ ఉపదేశం మూలంగా ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ ఉపదేశం మూలంగా ఒక విషయంను, చాలా ముఖ్యమైన విషయంను తెలుసుకోబోతున్నాం. చాలా ముఖ్యమైన విషయంను తెలుసుకోబోతున్నాం. ఆ ముఖ్యమైన విషయం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు పోయిన వారం మనం ఏం చూసాం? తలాంతులు సంబంధించిన ఉపమానం గురించి మనకి దేవుడు వాక్య భాగం ఇచ్చారు. ఇంకా క్లైమాక్స్కి వచ్చాము. ఈరోజు దాని క్లైమాక్స్కి వచ్చాం. ఏమై ఉండొచ్చు? ఒక నిర్ణయానికి రాబోతున్నాం. ఏ నిర్ణయానికి అంటే, నిర్ణయం ఏంటి అని చూస్తే, అస్సలు మనం దేవునిలో ఉన్నామా లేదా? చాలా సీరియస్ అయిన మాట కదా ఇది, కదా? చాలా సీరియస్ అయిన మాట. అదేంటి, అన్యులతో ఇది మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. దేవుణ్ణి ఎరగని వాళ్ళు కదా, అన్యులు దేవుణ్ణి ఎరగని వాళ్ళు, వాళ్ళతో మాట్లాడితే దేవుణ్ణిలో ఉన్నామా లేదా అని మాట్లాడితే ఇది కరెక్ట్గా ఉంటుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసాలు ఉన్నాం, సంఘముకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే ప్రార్థన మాకు అలవాటు అవుతుంది. ఇప్పుడిప్పుడే మాకు సంఘం అంటే ఏమని అర్థమవుతుంది, ఉపదేశం అర్థమవుతుంది, బైబిల్ ఇప్పితే మాకే కొన్ని విషయాలు అర్థమవుతుంది. ఓ ఇది ఇలాగా అని మేము వింటున్నాము. ఇలాంటి సమయంలో వచ్చేసి దేవుణ్ణిలో ఉన్నామా లేదా? నాకు ఈ ఉపదేశంకి సంబంధం లేదు. ఏది? ఈ ఉపదేశంకి నాకును సంబంధం లేదు. ఎవరికి సంబంధం? మనకుని దేవుడికి. నేను కూడా మీ వైపే ఉన్నా, అంతేనా? ఇప్పుడు ప్రార్థనలో మామూలుగా ఏం చెప్తారు? దేవా నీ నోటి బుర్రగా వాడుకో అనే కదా చెప్తారు. నేను కూడా అడుగుతున్నా, యేసయ్యా మీ నోటి బుర్రగా నన్ను వాడుకోండి. అయిపోయిందా? నేను మీ సైడ్ ఉన్నా. ఇప్పుడు ఉపదేశంలో ఏమొచ్చినా మీకు నాకు ఒకటే, అంతే కదా? అంటే ఎందుకు దీన్ని చెప్తున్నానంటే, మమ్మల్ని మాత్రం తిట్టుతున్నావు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. మమ్మల్ని మాత్రం మీరు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు. నేను కూడా మీ గుంపులే ఉన్నా, నేను కూడా మనిషే కదా, మీ గుంపులే ఉన్నా. సరే, దేవుడు ఈరోజు ఏదైతే ఇస్తున్నారో అని చూద్దాం, తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? దేవునిలో ఉన్నామా లేదా అని మనం తెలుసుకుందాం. అదే ఈరోజు వాక్య భాగం. ఇప్పుడు చూద్దాం. ఏం చూద్దాం అంటే, పోయిన వారం మనం దేంట్లో మనం ఆపామంటే, ఈ ఒక్క తలాందు తీసుకునే వ్యక్తి ఉన్నాడు కదా, ఒక్క తలాందు అంటే 34 కేజీల 19 గ్రాముల బంగారం తీసుకునేవాడు. అదే కదా ఒక తలాందు, లేకపోతే ఒక బ్యాగ్ అని ఉంది అక్కడ. దానికి వెయిట్లో చూస్తే 34 కేజీలు 19 గ్రాములు కరెక్ట్గా చెప్తే. అంత తీసుకుని అతను ఏం చేశాడు? భూమిలో తవ్వి పాతి పెట్టాడు. మాస్టర్ యజమానుడు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు? నువ్వు మంచివాడు కాదన్నాడు. దేవుణ్ణి ఏం చెప్పాడు? నువ్వు మంచివాడు కాదన్నాడు. ఏమన్నాడు? నువ్వు మంచివాడు కాదని చెప్పేసి, నువ్వు ఎక్కడ విత్తనాలు వేయలేదో అక్కడ నువ్వు పంట కోసేవాడు అన్నాడా లేదా? ఎక్కడ నువ్వు ఏమి చేయలేదో అక్కడొచ్చి నువ్వు బెనిఫిట్ పొందాలి, మంచిది పొందాలి అన్ని బోగు చేసుకుని వెళ్ళేవాడు నువ్వు. నీ గురించి నాకు తెలుసు అన్నాడు. దేవుని గురించి ఎవడైనా తెలుసా? వాడు ఆ మాట చెప్పొచ్చా?
చెప్పచ్చా? దేవుడి గురించి దేవుని దగ్గర వచ్చి నువ్వు మంచివాడు కాదన్నాడు, నీ గురించి నాకు తెలుసు అన్నాడు. దేవుని గురించి ఒకటి తెలిస్తే వాడు దేవుడి కన్నా గొప్పవాడవుతాడు. అర్థమైందా? ఎంత పెద్ద తప్పు చేశాడు చూసారా కదా? ఎంత పెద్ద తప్పు చేశాడు. వాడు చేసిన తప్పేం తెలుసా? వాడు చేసిన తప్పేంటి? ఈరోజు అదే మాట్లాడుతున్నాం. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, ధ్యానించాము వాడు చేసిన తప్పేంటి అని చెప్పేసి. చాలా సీరియస్ అయిన ఉపదేశం ఈరోజు. మీరు మిమ్మల్ని తెలుసుకోండి. మీరు దేవుడు, నేను దేవుడు. ఎక్కడున్నాం? మన సంబంధం దేవుడితో ఎలా ఉంది? భయపడదా? భయపడకూడదు. భయపడితే ఏం అర్థం కాదు. వినాలి, మార్చుకోవాలి అంతే. ఏది ఉపదేశం కదా, వింటా నేను మారిపోతా అని అనుకుంటే ఆ ఉపదేశం అర్థమవుతుంది. మరి భయపడితే అస్సలు అర్థం కాదు. ఎందుకు తెలుసా? భయం లోపల ఎక్కగానే సాతాను ఆడుకుంటాడు. మన శరీరంలో ప్రాణాత్మలు అన్నిటినీ ఆడుకుంటాడు, పట్టుకుంటాడు. శరీరం ద్వారా పట్టుకుని ఆడుతాడు అనమాట. భయంకరంగా ఆడుతాడు, మామూలుగా ఆడు. అందుకని మనకు అర్థం కాదు. ఇప్పుడు మనకేంటి? ఉపదేశం వస్తుంది, ఏం చేయాలి? అర్థం చేసుకుని జీవితాల కొన్ని మార్పులు తీసుకురావాలి, అంతే కదా? సరే, ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్పేసి లోపలికి వెళ్తాం. ఇంకో విషయం ఏంటి? మనం ఇప్పటివరకు మనకి డౌట్లు ఉన్నాయి. ఏ డౌట్లు? మనం 10 తలాంతులు ఉన్న గుంపులు ఉన్నామా? 2 తలాంతులు అంటే 4 తలాంతులు ఉన్న గుంపులో ఉన్నామా? లేదు 1 తలాంతు ఉండే గుంపులో ఉన్నామా అని డౌట్ మనకు ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు, నాకు 1 తలాంతు కూడా లేదనే వాళ్ళు. బైబిల్ అలా చెప్పలేదు కాబట్టి విశ్వాస బిడ్డలు ఈ 3 గుంపులే. 4 గుంపులు లేవా? 4 గుంపు ఆలోచన చేయొద్దు. 4 గుంపులు లేవు, 3 గుంపులే. ఇప్పుడు మనకి డౌట్ ఉందా లేదా? 10, 4, 1. ఎందుకు ఇప్పుడు 10, 4, 1 అన్నాం? పోయిన వారం మాడప్పుడు 5, 2, 1 అన్నాం. ఇప్పుడు ఎందుకు 10, 4, 1 అంటున్నాం? ఎందుకంటే అయిపోయింది, వాళ్ళు సంపాదించారు. 5 తీసుకున్నవాడు ఇంకో 5 చేశాడు, 2 తీసుకున్నవాడు ఇంకో 2 చేశాడు, 1 తీసుకున్నవాడు మాత్రం ఏం చేయాల? ఇదే కదా. ఇప్పుడు మనకు ఆ డౌట్ కూడా ఉంది. దేంతో 2 విషయాలతో. ఈ 1 తలాంతు 2 విషయాలు ఏంటంటే, 1 తలాంతు తీసుకున్నవాడు దేవుణ్ణి నువ్వు మంచివాడు కాదు, నీ గురించి నాకు తెలుసు అన్నాడు, పెద్ద తప్పు చేశాడు. రెండవది ఏంటి? ఇప్పుడు మనకు డౌట్ ఉన్నాయి, నేను 10 గుంపులో ఉన్నానా, 4 గుంపులో ఉన్నానా, 1 ఉండే గుంపులో ఉన్నానా అనే డౌట్లు. ఉపదేశం వెళ్ళని మీకు అర్థమవుతుంది ఏ గుంపులో మనమందరూ ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. సరేనా? అది అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఎందుకు తెలుసా నేను మీరు ధన్యులు అంటున్నాను? అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది. అందుకని మీరు ధన్యులు. ఎవరు ధన్యులు ఈ లోకంలో అంటే, ఎవరైతే మారాలని అనుకుంటారో, దేవుని విషయములు వినను ఎవరైతే మారాలని అనుకుని మారుతారో వాళ్ళే ధన్యులు. ఇప్పుడు ఓ సంఘముకు రాగానే ఓ బోధకుడు వస్తాడు. ఆ బోధకుని చూస్తే వీడు ఎంత ధన్యుడో, ఏం మాట్లాడుతున్నాడు చూసారా అనుకుంటే ఆయన గురించి మనకు ఏం తెలుసు? ఏమైనా తెలుసు ఆ బోధకుని గురించి? బోధించే వాళ్ళు బోధిస్తారు, అలాగని వాడు మంచివాళ్ళ? నేను ఒకటి చెప్పనా, విశ్వాస బిడ్డలలో పాస్టర్లు కూడా ఉంటారు. మరి ఎత్తబడే గుంపులో ఎక్కువ మంది పాస్టర్లు ఉండరు, ఎక్కువ మంది బోధించే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే ఎక్కువ పాస్టర్లు వాళ్ళ జీవితాలు మార్చుకోరు. నాకు తెలుసు కదా అని తేలికే తీసుకుంటారు. చాలా పెద్ద పొరపాటు. ఆ తప్పు మాత్రం చేయకూడదు. ముందు మార్పు బోధకులకి రావాలి. మార్పు వచ్చిన తర్వాత నీకు బోధించే హక్కు ఉంది. మారిన తర్వాతనే నీకు దేవుడు అర్హత ఇచ్చాడు. ఒకటి. రెండవది, ఇప్పుడు మామూలు విశ్వాసికి 10 ప్రశ్నలు ఒకవేళ వేస్తే ఉదాహరణకి చెప్తున్నా, మామూలు ఒక విశ్వాసికి దేవుని పోలికల మార్చడానికి 10 ప్రశ్నలు వేస్తే పాస్టర్లకు 100 ప్రశ్నలు వేస్తాడు. మామూలుగా వేయడు. పాస్టర్లకు 100 ప్రశ్నలు ఉంటుంది. సో వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మారిపోవాలి. అది అర్థమైందా మీకు? అందుకని ఈరోజు మీకు అర్థమైతే మీరు ధన్యులు.
ఎందుకు ధన్యులంటే అర్థమైతే మార్పు తీసుకొస్తారు అని. మార్పు తీసుకురాని వాళ్ళు ధన్యులు అవడానికి ఛాన్స్ లేదు. సరేనా? సరే, దీన్ని మనం ముంగుర్తుగా పెట్టుకుని ఇప్పుడు వాక్యం లోపల వెళ్దాం. మత్తేయు 25, 27, 28 2 వచనములు తీసి మైక్ ఆన్ చేసుకుని చదివేసి మైక్ ఆఫ్ చేసేయాలి. మత్తేయు 25, 27, 25లో 27, 28 చదవండి. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద బ్యాంక్ దగ్గర ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఇందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వుడి. ఆమేన్. ఓకే, దీని వల్ల ముందు ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ ఒక్క తలాంతు తీసుకున్న ఈ వ్యక్తి, ఈ ఒక్క తలాంతు తీసుకున్న ఈ విశ్వాసి, చూడండి, ఈ ఉపదేశం పోయిన వారం కూడా మనం ఉపమానం పోయిన వారం ధ్యానించాము, ఈ వారం కూడా ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఇది అంత లోతైన ఉపమానం కాబట్టి. ఈ ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తి ఏం చేశాడు? తవ్వి దాచిపెట్టి యజమాని దగ్గర వచ్చి ఏం చెప్పాడు? నువ్వు మంచివాడు కాదు, అందుకని నేను భయపడిపోయి తవ్వి దాన్ని పెట్టాను, నీది తీసుకో అన్నాడు కదా. ఇప్పుడు దానికి యజమానుడు సమాధానమే ఈ వచనం. అలా చెప్పాడు కాబట్టి యజమానుడు సమాధానం ఏంటంటే, అలాగైతే నువ్వేం చేసి ఉండొచ్చు? ఓకే, నువ్వు 2 తలాంతు తీసుకున్నవాడు 4 చేసినట్టుగా చేయొద్దు, 1 తీసుకున్నావు 2గా చేయొద్దు. మరి నువ్వేం చేసి ఉండొచ్చు? నువ్వు ఇచ్చిన తలాంతును 34 కేజీల బంగారంను, లేదు వెండి అనుకోండి, ఏదో ఒకటి, మన బంగారం అనుకుందాం, 34 కేజీల బంగారం నీ దగ్గర ఇస్తే నువ్వు తవ్వి దాన్ని దాచిపెట్టావు కదా. దానికి బదులుగా దాన్ని అలాగే నువ్వు ఎవరి దగ్గర పెట్టుంటే, ఎవరిన వాడు కూడా ఇచ్చి ఉంటే, అంటే బ్యాంకులో పెట్టుంటే, డిపాజిట్ చేసి ఉంటే, నేను వచ్చేటప్పుడు దాంతో పాటు కొంత ఇంట్రెస్ట్ వడ్డీ వచ్చి ఉంటుంది కదా, నేను దాన్ని తీసుకుని ఉంటాను కదా అని యజమానుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు అది కూడా చేయలా, నువ్వేం చేయాలా? అది కూడా చేయలా. అందుకని ఆ ఒక్క తలాంతును తీసి 10 తలాంతులు ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో అతనికి దీన్ని ఇచ్చేయండి అని చెప్పేసి ఉన్నట్టు వచనం ఉంది. అంతేనా ఉంది? ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, అట్లీస్ట్ ఒక ప్రశ్న రావాలి. ఏం ప్రశ్న రావాలి? ఒక తలాన్ని తీసి 4 తలాంతులు ఉన్నవాడు ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ 10 తలాంతులు ఉన్నవాడు ఎందుకు ఇచ్చారు? రావాలా వద్దా? వచ్చిందా మీకు? రాలే కదా. బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నలు ఎక్కువ రావాలి. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడు మనకు రావాల్సింది ఏంటి? ప్రశ్న. ప్రతి పదములో మీరు ప్రశ్న వేస్తూనే ఉంటే ఒక్క సంవత్సరం అయినా ఒక వచనం దాటరు. ఒక సంవత్సరం ఉన్నా ఒక్క వచనం కూడా దాటరు. ప్రతి పదాన ఏం చేయాలి? ప్రశ్నలు వేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక్క తలాంతు ఓకే, తన ఏం చేయాలా? దాన్ని తీసి 2 తలాంతులు 4 చేశాడు కదా, అతని దగ్గర ఇవ్వకుండా ఎందుకు 10 తలాంతులు ఆల్రెడీ వాడి దగ్గర ఉంది, ఇంకోటి దగ్గర 10 ఎక్కువ కదా 4 కన్నా. సో ఈ 10 కన్నా 4 ఉండేవాడు తెస్తే 5 తలాంతులు అవుతుంది కదా. వాడు ఇంకో 2 తలాంతులు చేసి ఉంటాడు కదా. మరి ఎందుకు 10 తలాంతులు ఉండేవాడు ఆల్రెడీ ఎక్కువ ఉండేవాడు ఎందుకు ఇవ్వాలి? అది దేవుని లెక్క. మనుషుల లెక్క ఎలా ఉంటుంది? వీడి దగ్గర తక్కువ ఉందిరా బాబు, వీడి ఇచ్చేద్దాం, ఉంటుందా? ఉంటుంది. దేవుని లెక్క ఎలా ఉంది? ముందు ఎవరి ఎక్కువ ఉందో వాడికే ఇవ్వాలి అని చెప్పేసి ఇయ్యమని చెప్పి ఆజ్ఞ, ఇచ్చేయండి, ఇయ్యుడి అని చెప్పేశాడు ఆయన. యేసయ్య ఇచ్చేయండి అని చెప్పేశాడు. సరే, ఇక్కడ ఇతను చేసిన పని ఏంటంటే, ఎవరు? ఒక్క తలాంతు తీసుకున్న ఇతను చేసిన పని ఏంటి? ఏమి చేయలే. ఏమన్నా చేశాడా? ఒక తలాంతు తీసుకుని ఏమైనా చేశాడా? యజమానుడు వెళ్ళిపోయాడు, మరి వచ్చేవరకు ఏమి చేయలే. అర్థమైందా? ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మన జీవితంతో ముడిపడి ఉంది. చాలా ఇంపార్టెంట్. ఒక తలాంతు తీసుకున్నవాడు ఏమి చేయలే. 2 తలాంతు తీసుకున్నవాడు కొంత పని చేశాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు కొంత పని చేశాడు. ఇతను ఏమి చేయలే.
సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేద్దాం. ఏ ప్రశ్నకు? ఇప్పుడు ఒక వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మనుషులు ఉంటారు కదా, వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మనుషులు పెట్టి వ్యాపారం చేస్తారు కదా. ఇప్పుడు కంపెనీలు అనుకోండి, ఈ కంపెనీలలో ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళు ఇంకా ఎక్కువ పని ఇస్తూనే ఉంటారు. ఎందుకు? ఎవరు చేయరో వాళ్ళకి పని ఇవ్వరు. కొంత టైం తర్వాత ఏం చేస్తారు? వాళ్ళను ఎల్రా బాబు అంటారు. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, దేవుడు ఎవరైతే ఆయన రాజ్యంలో బాగా పనిచేశారో వాళ్ళ దగ్గర దాన్ని ఇవ్వమన్నారు. ఎందుకంటే దేవుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. దేవుడిని ఎవరన్నా బిజినెస్ మ్యాన్ అంటే కొట్టందుకు రారు? వస్తారు కదా. ఆయన కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు, నీతిమంతుడు, పవిత్రుడు అన్నీ ఆయన ఉన్నా కానీ ఆయన లాంటి బిజినెస్ వేరెవరు చేయరు. అంత పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆయన చెప్తే కానీ వచ్చింది. ఇంజనీర్లు ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నారు? ఆయన పిలిచాడు, ఆయన పిలిచి నేర్పాడు. తెలుసా మీకు? నిజంగా ఆయన పిలిచి నేర్పాడు వ్యక్తికి. అతను పిలువు, ఆ వంశంలో అతను పిలువు అన్నాడు. ఆయన వస్తే ఇది చేయరా అన్నాడు. దేవుడు ముందు జ్ఞానం ఇచ్చి చేయమన్నాడు. ఈ డాక్టర్ ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? పెద్ద డాక్టర్ ఎవరు? యేసయ్యనే. స్వస్థపరిచే దేవుడు. ఏమి లేకుండా, మందులు లేవు, ఏమి లేవు, స్వస్థతలు జరుగుతాయి అన్నీ ఆయన దగ్గర నుంచే. సో అందుకని ఇక్కడ బిజినెస్ గురించి మాట్లాడితే మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఇక్కడ ఎక్కడున్నాడంటే, ఇది దేవుని గురించి మాట్లాడాలి అంటే దేవుడు ఇక్కడ ఎక్కడున్నారంటే, ఎవరైతే ఆయన రాజ్యంలో, అర్థం చేసుకోండి, ఎవరైతే ఆయన రాజ్యంలో ఎక్కువ ఫలిస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు. ఎవరైతే, మళ్ళా చెప్తున్నా, ఎవరైతే దేవుని రాజ్యంలో ఎక్కువ ఫలిస్తూ ఉంటారో, ఎక్కువ ఫలములు వాళ్ళు చేస్తూ ఉంటారో, ఎక్కువ కార్యములు, ఎక్కువ పనులు దేవుని రాజ్యంలో ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళకు దేవుడు ఇంకా ఎక్కువ పని ఇస్తాడు. అర్థమైందా మీకు? అందుకనే ఒక్క తలాంతు పెట్టుకున్న వాడి దగ్గర నుంచి తీసి 2 తలాంతులను 4 తలాంతులు చేసిన వాడి దగ్గర ఇవ్వాల, 5 తలాంతులను 10 తలాంతులు చేసిన ఆ వ్యక్తి ఇవ్వమన్నాడు దేవుడు. అర్థమైందా మీకు? ఒక సంఘంలో చూడండి, ఒక సంఘంలో దేవుని రాజ్యంలో ఎవరు ఎదుగుతున్నారో వాళ్ళే ఎదుగుతుంటారు. ఉత్తవ కూర్చున్న వాళ్ళు ఉత్తగానే కూర్చుంటారు. మీరు బాగా ఆలోచన చేయండి. ఈ సంఘం కాదు, ఏ సంఘం ఆలోచన చేయండి. ఎవరు దేవుని పనిలో ఎక్కువ ఉన్నారో, ఎవరు దేవుని కార్యంలో, దేవుని పనిలో, దేవుని రాజ్యంలో ఎక్కువ చేస్తున్నారో వాళ్ళను దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. ఇంకా ఎక్కువ స్థాయి తీసుకెళ్తూనే ఉంటాడు. ఎక్కువ పనులు ఇస్తూనే ఉంటాడు. ఇది అన్ని సంఘములకు వర్ధిస్తుంది. నేను మాట్లాడేది యేసయ్యను మూలరాయిగా పెట్టుకుని, యేసయ్యను శిరస్సుగా పెట్టుకుని ఉండే సంఘంలో అన్నిట్లో ఇది జరుగుతూనే ఉంటుంది. అందుకనే 1 తలాంతుని తీసి 5 తలాంతులు ఉన్న ఆ వ్యక్తికి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు దేవుడు. సరే, ఇప్పుడు మన పరలోకం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 2-3 విషయాలు పరలోక విషయాల గురించి మాట్లాడుకుందాం. పరలోకంలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా. అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఇక్కడ మన ఆలోచనలు ఎలా ఉంటుందంటే, ఏదన్నా పెద్ద మొత్తం ఉందనుకోండి, అది ఇవ్వాలంటే లేనివాడికి ఇస్తాం. పరలోకంలో అలా ఉండదు. ఎందుకు పరలోకంలో అలా ఉండదంటే, ఈ భూమిలో సోషలిజం ఉంది, పరలోకంలో క్యాపిటలిజం ఉంది. మీకు అర్థమైందా? భూమిలో ఏదైనా కానీ అన్ని సమానం, అందరూ సమానం, లేని వాళ్ళకి తీసి మన పైకి రావాలి అంటే, ఒకటి నాలెడ్జ్ లేదనుకోండి వాడిని ఎక్కువ ఫోకస్. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోండి, ఒక మాస్టర్ ఉంటాడు. ఈ మాస్టర్ ఏం చేస్తాడు? ఎవరు బాగా చదవలేదో వాళ్ళని ఫోకస్ చేస్తాడు ఎక్కువ. ఎందుకు? వాళ్ళు కూడా చదివి పైకి రావాలని. మరి దీన్ని సోషలిజం అంటారు, అందరినీ సమానంగా చూడడం. మరి పరలోకంలో సోషలిజం ఉండదు, క్యాపిటలిజం. క్యాపిటలిజం అంటే దేవుడు ఒక్కడే, దేవుడి మాటనే అందరికీ, దేవుని మాటనే అందరికీ. అక్కడ క్యాపిటలిజం కాబట్టి, అంటే అక్కడ మోనోయిజం, మోనోథియిజం అంటారు. దేవుడు ఒక్కడే కాబట్టి
మోనోథీయిజం. ఆయన చెప్తే ఆజ్ఞ అంతే, యేసయ్య చెప్తే ఇంకా అంతే, దాని తప్పితే ఇంకేమీ ఉండదు. ఎందుకు అంటే ఎందుకు పరలోకంలో అలాగా పరలోకంలో ఎందుకు సమానంగా ఉండకూడదని మీరు ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఇదే. ఎందుకంటే బాగా అర్థం చేసుకోండి, ఇది ఒక ప్రిన్సిపల్ లాంటిది. విశ్వాసం మూలంగా బాగా అర్థం చేయాలి. విశ్వాసం మూలంగా కృప కొలిది మీకు రక్షణ వచ్చింది. అవునా కదా? విశ్వాసం మూలంగా దేవుని యొక్క కృప కొలిది మనకి రక్షణ వచ్చింది. లేకపోతే మనకు రక్షణ రావడానికి అవకాశం ఉందా? దాని ఏమన్నా మన అర్హులా, మన ఏమైనా నీతిమంతులా, పవిత్రులా, పరిశుద్ధులా? ఏమి కాదు, పాపులై ఉన్నాం. రక్షణ వచ్చేటప్పుడు పాపులై ఉన్నాం. ఇంకా మన పాపపూపిలో పడిపోయి ఉండగా ఒకానొక కుమారుని తండ్రి పంపించాడు. మన పాపులమై ఉండగానే తండ్రి పంపించాడు. అందుకని ఇక్కడ సోషలిజం ఉండదు. ఇక్కడ దేవుని రాజ్యంలో సోషలిజం ఉండదు. దేవుని రాజ్యంలో క్యాపిటలిజం, దేవుని రాజ్యంలో మోనోథీయిజం. దేవుడు ఒక్కడే. అన్ని నిర్ణయాలు ఆయన దగ్గర నుంచి రావాల్సిందే, అన్ని ఆజ్ఞలు ఆయన దగ్గర నుంచి రావాల్సిందే, అన్ని న్యాయ విధులు ఆయన నుంచి రావాల్సిందే. మన దాన్ని వినాల్సిందే, పాటించాల్సిందే. 25, 29, 30 చదవండి. మత్తయి 25, 29, 30. ఇక్కడ చూడండి ఇంకొక విషయం, ఆ వచనముకు ముందు ఇంకో విషయం చూసుకోండి. విశ్వాసం మూలంగా దేవుని కృప వలన మనకు రక్షణ వచ్చింది. అవునా కదా? మరి మనకు వచ్చే బహుమానములు ఉన్నాయి కదా, అది మన క్రియల వల్ల. ఏదే బాగా అర్థం చేసుకోండి. విశ్వాసం మూలంగా దేవుని కృప వల్ల మనకు ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అయిందా? మరి మనకు రావాల్సిన బహుమతులు ఉన్నాయి కదా, ఇవి దేని వల్ల వస్తుంది? దేవుని కృప వల్ల రాదు, మనం పెట్టిన విశ్వాసం వల్ల రాదు. దేని వల్ల వస్తుంది? దేవుని రాజ్యంలో మనం చేసే క్రియల వల్ల వస్తుంది. మీకు ఇప్పుడు కొంచెం కొంచెంగా రావాలి. అర్థమైందా లేదా? దేవుని రాజ్యంలో ఎందుకు ఎక్కువ ఫలించే వాళ్ళకు ఇంకా ఎక్కువ ఎందుకు ఇవ్వబడుతుంది అనేది మీకు కొంత కొంతగా అర్థమవ్వాలి. అది మీకు మనం చేసే క్రియల వల్ల, మనం చేసే పనుల వల్ల, మనం చేసే వర్క్స్ అంటాం కదా, ఆ క్రియల వల్లనే మనకు రావాల్సిన బహుమానములు. రేపు ఎత్తబడే గుంపులు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అది ఎందుకంటే అందరూ యేసయ్య దేవుడి నుంచి ఒప్పుకున్నాం కదా, అందుకని ఎత్తబడే గుంపులో మనం వెళ్ళిపోతాం. మరి అక్కడెళ్ళి పనివాడు పని చేయాలా, ఇక్కడ పనివాళ్ళు చేసే పని అక్కడ వెళ్ళి చేయాలా, లేకపోతే యేసయ్య కుడిపాసనము కూర్చుని ఆయనతో లోకములను ఏలాలా? దేనికి వెళ్ళాలి? యేసయ్య కుడిపాసనము కూర్చుని ఆయనతో లోకములను ఏలాలి. దానిగా ఆయన మనం సిద్ధపరుస్తున్నాడు. మరి ఆయన మనల్ని సిద్ధపరిచేది దానికోసం అంటే, మన సిద్ధపడేది పని వాళ్ళ కోసం సిద్ధపడితే, దేవుని రాజ్యంలో కార్యంలే చేయను, నేను క్రియలే చేయను, నేను ఏం చేయను. ఒక్క తలందులాగా, ఒక్క తలందు వాడున్నాడు కదా, ఏమైనా చేశాడా? ఏం చేయలే. అలాగే నేను కూడా ఉండిపోతానంటే ఏమవుతుంది? ఆలోచన చేయాలి. సో ఇక్కడ మరి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం మూలంగా దేవుని కృప వల్ల మనకి రక్షణ వచ్చింది. మరి దానికి సంబంధించిన ఆ బహుమతులు కానీ బహుమానములు కానీ మనకి ఇంకా రావాలంటే మన దేవుని రాజ్యంలో చేసే క్రియల వలనే మనకు వస్తుంది. దీన్ని గట్టిగా జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మత్తయి 25, 29, 30. అదేనమాట. ఇంతవరకు మనం మాట్లాడింది ఈ వచనం ఒక్క మాటలో చెప్పేసింది. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి చూసారా? దేవుడు ఎంత మంచివాడండి. దేవుని రాజ్యంలో కొంత చేస్తే ఆయన ఏం చెప్తున్నాడు? అతనికి సమృద్ధి కలుగును అంటున్నాడు. దేవుని రాజ్యంలో ఎవరైతే క్రియలు చేస్తారో వాళ్ళకి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో. అర్థమైందా మీకు? దేవుని రాజ్యంలో క్రియలు చేయలేదు అంటే ఏదైతే దేవుడు ఇచ్చాడో అది కూడా తీసివేయబడును. ఒక తలంత వాడికి ఏమైంది? 34 కేజీలు పట్టుకుని ఈ లోకంలోనే దేవుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమని?
నీ దగ్గర 34 కేజీలు నేను పెట్టేసి వెళ్తాను, నువ్వు ఎలా జీవిస్తావో నేను చూస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మరి సంఘం ఎత్తబడేటప్పుడు ఆయన వస్తున్నాడు, వచ్చేటప్పుడు చూస్తున్నాడు. చూసేటప్పుడు ఏమైంది? 2 తలాంతులు ఇచ్చినవాడు 4 చేశాడు, 5 తలాంతులు తీసుకున్నవాడు 10 చేశాడు. 1 తలాంతు తీసుకున్నవాడు 34 కేజీలు పట్టుకుని ఏం చేశాడు? ఏం చేయాలా? యేసయ్య తీసుకెళ్తాడా? ఏమి చేయలేదంటే క్రియలు ఏమి చేయాల, దేవుని రాజ్యంలో ఏ పని చేయాలా? దేవుడు తీసుకెళ్తాడా? మీకు అర్థమైంది, స్టార్ట్ అయింది. ఇంకా 30. మరియు పనికి మాలిన ఆ దాసుని, ఏ దాసుని? 1 తలాంతు ఇచ్చి తీసుకునే దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు ఉండున నేను. ఇది ఎక్కడ తెలుసా? నిత్య నరకం. ఇది నిత్య నరకం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఇక్కడ మాట్లాడేది గట్టిగా, నా రాజ్యంలో నన్ను దేవుడిగా అంగీకరించి విశ్వాస బిడ్డ అయిన తర్వాత మీరు పనులు చేయలేదంటే, మీకు అర్థమైందా? మీరు పనులు చేయలేదంటే, క్రియలు చేయలేదంటే మీకు బహుమతులు రావు. అది మాత్రమేనా? 30వ వచనం ఏం చెప్పింది? మొన్న చెప్పాం కదా కింద బాముని, అది ఇదే. దేని కింద బాము? కూర్చుంటే దాని కింద బాము, నిల్చుంటే దాని కింద బాము, మీరు దూకితే దాని కింద బాము, ఎక్కడన్నా బామే. దేవుని బిడ్డలైన తర్వాత అందరూ చాలా తేలిక అనుకుంటారండి దేవుని రాజ్యంలో. ఏమనుకుంటారు? దేవుని రాజ్యంలో చాలా తేలిక అనుకుంటారు. నేను ఒప్పుకున్నాను, యేసయ్య నాకు తెలుసు, యేసయ్య నీకు తెలుసు, యేసయ్యకు నువ్వు తెలుసా? అర్థమైందా? యేసయ్య నాకు తెలుసు. ఎందుకు? నేను మారుమనసు పొందాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, నాకు పాటలు చాలా బాగా పాడుంది వచ్చు, నాకు ఏం రాబోయే నేను బాగా చప్పట్టు కొడతాను, ఏదో చెప్పొచ్చు. ఏం చెప్పినా కానీ దేవుని రాజ్యంలో క్రియలు లేకపోతే పరిగెట్టండి. ఏం చేస్తారు? ఉదయం లేస్తారు, పరిగెట్టండి. ఏం పరిగెట్టినా నెలాఖరుగా అదే కదా వస్తుంది. దాన్ని లైట్గా తీసుకుని ఎక్కడెక్కడ సమయం దొరుకుతుందో దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో సమయం గడపచ్చు కదా. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఎవరాపులా? మనమే అయిపోతున్నాం. అంటే దేవుని తెలుసు, యేసయ్య అంటే తెలుసు, బైబిల్ అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడని తెలుసు, అన్నీ తెలుసు. ఎవరన్నా బోధ చేసే వాళ్ళు ఒకవేళ మార్చి మాట్లాడితే తప్పుని చెప్పడానికి కూడా మనకు తెలుసు. ఇంత తెలిసిన మనం దేవుని రాజ్యంలో క్రియలు మాత్రం ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఏం చెప్తున్నాడు దేవుడు? నీకు రాబోయే బహుమతులు ఏమీ ఉండవు. అది మాత్రం కాదు, ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు నేను ఇచ్చేసి వెళ్ళాను, నువ్వు వాడలా, నువ్వేం పని చేయలా, భూమిని తవ్వి పాతిపెట్టి దా నీది అని నాగే ఇస్తున్నావు, ఇంకా నన్ను మంచివాడు కాదంటున్నావు, నా గురించి తెలుసు అంటున్నావు. మామూలుగా ఉంటుందా శిక్ష? ఇలాగే వెలుపటి చీకటి, మామూలు చీకటి కాదు, వెలుపటి చీకటి, బయటలో తోసి నిత్య నరకంగా పంపించండి అని చెప్పేసి. అంటే మీరు ఆలోచన చేయొచ్చు. ఏం ఆలోచన చేయొచ్చు అంటే, అదేంటి నిజంగా అతను నిత్య నరకంలో వేసేస్తాడా దేవుడు? ఆయన ఏం తప్పు చేశాడు? ఏమైనా తప్పు చేశాడా వాడు? ఆ ఒక్క తలం తీసినవాడు ఏమైనా విశ్వాసం ఏమైనా తప్పు చేశాడా? తప్పేం చేయలా. చెప్పండి, ఏమైనా తప్పు చేశాడా? అక్కడైనా తప్పు చేసేట్టుగా ఉందా? కొంచెం సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు వాక్యమే ఇలాగే వెళ్తుంది. మీరు ఆలోచన చేస్తే నిత్య నరకం అంటే ఎవడు తట్టుకోడు. అది అగ్ని మండుచునే ఉంటుంది, సల్ఫర్ గంధకం ఉంటుంది, ఆ శరీరంలో మండుచునే ఉంటుంది, గాలి భయంకరంగా ఉంటుంది, మట్టులేని గొయ్యలో వెళ్తూనే ఉంటారు. అది నిత్య నరకం. ఇప్పుడు అంత భయంకరమైన శిక్ష తీసుకోవడానికి ఇతను చేసిన పని ఏంటి? ఆలోచన చేస్తారా? ఎవరింటికైనా వెళ్ళి దొంగ చేశాడా? లేదు.
ఎవరైనా రేప్ చేశాడా? లేదు. ఎవరైనా హత్య చేశాడా? లేదు. ఇలాంటి తప్పు ఇదే కదా పెద్ద తప్పులు. ఈ తప్పులు ఏమైనా చేశాడా? చేయలా. మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు? తీసి నిత్య నరకముకు తోసేయి, పంపించేయి. ఎందుకు చెప్తున్నాడు? కాసేపు భయపడుతూ ఆలోచన చేస్తుండండి, నేను చెప్తాను తర్వాత. సరేనా? ఎందుకంటే భయం లేకపోతే దేవుడు మనకు అర్థం కాడు. ఇప్పుడు జీవించే జీవితంలో భయం మనకు లేకపోతే, అంటే నేను మాట్లాడే భయం వచ్చేసి దేవుని పట్ల భయం, గాడ్లీ ఫియర్. దేవుని పట్ల భయం లేకపోతే దేవుడు మనకి అర్థం కాడు. మీరు ఆలోచన చేయొచ్చు, దేవుడు అంత భయంకరమైన వ్యక్తి? యాక్చువల్గా కాదు. ఇది దేవుడు అంత ఘోరమైన భయంకరమైన మోసమైన వ్యక్తి యాక్చువల్గా కాదు. ఆయన అలా మనం చేసి పెట్టాం. మన బిహేవియర్ వల్ల, మన నడవడిక ఉన్నాయి కదా, నడవడిలు, దీనివల్ల మనం ఏం చేసాం? ఆయన ఇలా ఉంటేనే కొంతవరం మనం మారెట్టి ఉన్నాం. ఆలోచన చేయండి, ఏదైనా మనంలో ఏం చేశాడు ఆయన? యోసేపు జీవితంలో ఏం చేశాడు? ఇసాక్ జీవితంలో ఏం చేశాడు? అబ్రహాం జీవితంలో ఏం చేశాడు? ఆలోచన చేయండి. ఒకటొకటి అలా ఆలోచన చేస్తారండి. మోసే జీవితంలో ఏం చేశాడు ఆయన? దిగిరాలా? ఆయనకు అవసరమా? నిన్ను సృష్టి చేసి నీకోసం ఆయన దిగి వచ్చి నీతోనే ఉండి నిన్ను నడిపించి నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని ఒక పెద్ద గ్రంథం ఇచ్చి చేయలా? అది నిజమైన దేవుడు. మరి ఆ దేవుణ్ణి మన వ్యతిరేకత ఇవన్నీ మనం చేసి ఎన్నిసార్లు చెప్పినా వినం. ఎన్నిసార్లు చెప్పినా వినం. తప్పులు చేసి చివరికి ఏమైంది? 2 విషయాలు. ఒకటి, వీళ్ళిద్దరూ ఉండేదన్నా పోగొట్టాలి, లేకపోతే వీళ్ళకి భయం అన్నా ఇవ్వాలి. ఉండేది పోగొట్టి ఏమి చేయలేదంటే మన గురించి తెలుసుకుంటారు, లేకపోతే భయం అన్నా ఇవ్వాలి. ఆ భయం ఏ రకంలో ఇవ్వాలో ఆ రకంలో ఆయన ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మనం తీసుకున్నాం. ఆయన ఇస్తున్నాడు అని చెప్పి దీనికన్నా మనం తీసుకుంటాం అనేది నిజం. ఎందుకంటే మన జీవితంలో ఆయన ఎదురు చూసినట్టుగా లేదు. మరి ఒక డైలాగ్, కుమ్మరి కుండ అని. ఎవరు కుమ్మరి దీంట్లో? యాక్చువల్లీ దేవుడు ఉండాలి. మరి ఎవరు అయిపోతున్నాము? మనమే కుమ్మరులు అయిపోతున్నాం. ఆయనను కుండ చేసి సైలెంట్గా చూడండి. చాలామంది పూజ గదులు చాలా చిన్నగా ఒక కిటికీలా ఉంటుంది, ఇలా ఉంటుంది, పెట్టుకుంటారు. దాంట్లో బైబిల్ మాత్రం పెడతారు. అంతే దేవునిగా ఇంట్లో స్థానం. మిగతా మనగే. కుమ్మరి ఎవరు? ఇప్పుడు మనమే. దేవుని కుంట చేసి సారే పైన పెట్టాం. పాటలు మాత్రం ఏం పాడుతాం? సారే పైనున్న మంటినయ్యా, అది మనమని పాడాం. మరి ఇక్కడ ఎవరిని పెట్టాం? దేవుని పెట్టాం. దేవుని సారే పైన మంటి చేసి మన కుమ్మరులు అయిపోయి ఈ లోకంలో పూర్తి వెళ్ళిపోయి జీవిస్తున్నాం, ఆ పని చేస్తున్నాం. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేయని, నిత్య నరకంలో తీసివేయి. ఎందుకంటే నా రాజ్యంలో వచ్చి నా పేరు చెప్పుకుని మారు మనసు పొందని చెప్పుకుని అన్ని పనులు వచ్చి అన్ని చేసాను చెప్పేసి ఏమి చేయలేను రాజ్యంలో, తీసి బయటలో వేసాయి అన్నాడు. మరి అతను రేప్ చేయలేదు, అతను హత్య చేయలేదు, అతను దొంగ చేయలేదు. మరి అతను ఎందుకు అక్కడ పంపించాడంటే దేవుని దృష్టిలో ఆయన చూసింది ఒకటి, ఆయన ఇచ్చిన తలాంతుని అతను వాడుకోలేదు. దేవుని రాజ్యంలో దేవుని ఎరిగిన తర్వాత ఏ పనులు చేయలేదు, అది ఒక్కటే వాడు చేసిన తప్పు. అందుకు ఆ శిక్ష. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? దానికి అంత పెద్ద శిక్ష ఎందుకు మీకు అనిపిస్తుంటే తెలుసా? నాకు అనిపించలా. మీకు ఎందుకు తెలుసా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు రకరకం కాబట్టి. దీనికి ఇంత పెద్ద శిక్ష అని మీరు అనుకుంటే ఒకవేళ మీరు కూడా అలాంటి వాళ్ళే. దీనికి ఇంత పెద్ద శిక్ష ఉందా అని భయపడి మారుతాను అనుకుంటే మీరు దేవుని బిడ్డలు. మీకు అర్థమవుతుందా తేడా? అది నేనేమో విర్రవీగి ఉపదేశం చేస్తాను, మీరు భయంకరంగా విన్నట్టుగా వింటారు. మరి ఈరోజు అయిన తర్వాత కదా
ఎన్నిసార్లు తప్పిపోతున్నాం, దేవుడు ఎన్నిసార్లు మరి తీసుకొస్తున్నాడు, మన ముందే తీసుకొస్తున్నాడు ఎన్నిసార్లు. ఎంత గొప్ప దేవుడు చూసారా, ఎంత బలహీనులు చూసారా మనం. అది మనకి ఆయన ఉండే తేడా. అందుకని ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు ఇలా చేస్తావా, నీకు ఇదే. ఒక్కసారి ఆ ఒక్క తలాన్ని తీసుకున్న వాడుగా శిక్ష పడిపోయిన తర్వాత మారని అవకాశం ఉందా? నెవర్. ఇంకంతే. కొంచెం భయం వస్తుందా? కొంచెం భయం పుట్టుతుందా? దేవుని యేసయ్య పోలిక లాగా మనం కూడా జీవించాలని కొంచెం మార్పు తీసుకోవాలని ఏమన్నా తలంలో వస్తుందా? వస్తే మీరు తప్పించుకున్నారు, లేదనుకోండి అయిపోయారు అంతే. ఎన్నిసార్లు దేవుడు రూపంలో పరిశుద్ధాత్మను పెట్టి, విశ్వాస బిడ్డలుగా చెప్తున్నా, ఎన్నిసార్లు రూపల, ఎందుకంటే యేసయ్యను ఒప్పుకున్నాం కదా, మారు మనసు పొందాం కదా, రూపల పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఉన్నాడు అందరితో. ఆయన వెళ్ళాడు, చివరి వరకు వెళ్ళాడు, ఆయన ఉంటాడు, చివరి వరకు అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు మీ మనసు లోపల మీ తలంలో వచ్చి ఉంటాయి తెలుసా, ఏమని, నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అని మీకు వచ్చి ఉంటుంది. ఎవరిచ్చారని అనుకున్నారు మీరు? మీకే వచ్చింది అనుకున్నారా? ఆత్మదేవుడు ఇస్తాడు, అది ఆత్మదేవుడు ఇస్తాడు. మరి ఇచ్చిన మనం ఏం చేసాం? ఆలోచన చేయండి. ఇచ్చిన ఆ ఒక్క తలందులాగా తవ్వి పాతి పెట్టేశాం. ఏది, దేవుని రాజ్యంలో క్రియలు చేయాలి అనే దాన్ని మనం ఏం చేసాం? తవ్వి పాతి పెట్టేశాం. సో ఇక్కడ యాకోబు చెప్తాడు ఏమని, క్రియలు లేని విశ్వాసం చచ్చిన దానికి సమానం అన్నాడు. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్ అన్నాడు ఆయన. క్రియలు లేని విశ్వాసం చచ్చిన దానికి సమం. యూదుల సంస్కృతిలో ఒకటి ఉంది, ఏం తెలుసా, వాళ్ళు ఒకటి విశ్వసిస్తే వెంటనే చేస్తారు. ఏది, వాళ్ళు ఒకటి విశ్వసిస్తే వెంటనే చేస్తారు. అది ఏదైనా ఒక విషయమైన వాళ్ళకి విశ్వాసం కలిగిందంటే వెంటనే చేస్తారు. అక్కడి నుంచి మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివి ఉంటారు, ఏమని, దెయ్యాలు ఉన్నాయి కదా, ఈ దెయ్యాలు యేసయ్యను చూసి వణికిపోయిందంట. దెయ్యాలు యేసయ్యను చూసి వణికిపోయింది. ఎందుకు చెప్పండి? ఆయన దేవుడని దానికి తెలుసు. ఆయన దేవుడని దానికి తెలుసు. మనకు కూడా దేవుడని తెలుసు. యేసయ్య తెలుసా తెలీదా? తండ్రి దేవుడని తెలుసా తెలీదా? తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడని తెలుసా లేదా? ఎప్పుడో వణికిపోయామా? దేవునికి భయపడ్డామా? దెయ్యాలు వణికిపోవాల్సిన అవసరం లేదు. చెప్తా ఎందుకని. దెయ్యాలు యేసయ్యను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? దెయ్యాలకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఎప్పుడైనా నరకంకి వెళ్తాయని తెలుసు. తెలుసా తెలీదా? దెయ్యాలకు బాగా తెలుసు, ఎప్పుడన్నా మనకే నరకమే అని తెలుసు. తెలిసి కూడా దేవుడిని చూసి వణికిపోతుంది. మనకు ఏం ధైర్యం అండి చెప్పండి? ఏమి ధైర్యం? ఎలాంటి ధైర్యం? ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? యేసయ్య దేవుడిని తెలుసు, తండ్రి దేవుడిని తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడిని తెలుసు. ఎప్పుడన్నా భయపడ్డామా? ఎందుకు తెలుసా? కళ్ళు మొత్తం కప్పబడిపోయింది ఈ లోకంతో. ఏం చూసినా ఏం తలుసుకున్నా మనకు లోకమే ముందు వస్తుంది, కానీ దేవుని తలంపు అస్సలు రావట్లా. వస్తేనే కదా భయపడడానికి. ఎప్పుడో వచ్చి ఒక వారానికి ఒకసారి, లేదు ఒక 6 నెలలకు ఒకసారి ఇలాంటి ఉపదేశం వస్తే సీరియస్గా వింటున్నాం, కానీ దానికి సంబంధించిన మార్పులోనే తీసుకుంటున్నామా? ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం, యేసయ్యా నన్ను మార్చు, నేను మారాలి, నాకు మార్పు పొందిన జీవితం కావాలి, నీ ఇలాంటి పోలికలు వచ్చే జీవితం కావాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం. మన నోటి నుంచే కదా పదాలు బయటలో పడింది. మన నోటి నుంచి వచ్చింది మనమేం చేయలేదంటే ఎవరు కాపాడుతారు మనను? బుర్రలో పడుతుందా? కొంచెన్నా అర్థమవుతుందా అని అడుగుతున్నా. అర్థమవుతుందా? మరి ఎప్పుడు మారుతాం? ఇంకా ఏం జరిగితే మారుతాం? మీరు చెప్పాలి. ఏమి జరిగితే మారుతాం?
యేసయ్య పోలికలో వస్తేనే మధ్యాకాశం వచ్చిన తర్వాత యేసయ్య స్వరం మనకు వినిపిస్తుంది, ఎత్తబడి గుంపులు వెళ్తామని మన అందరికీ తెలుసు. మిగతా సంఘం ఉండేవాళ్ళు తెలుసో లేదో మనకు తెలుసు, మన సంఘం ఉండేవాళ్ళు అందరికీ తెలుసు. మార్పులు ఎలా తీసుకురావాలి, ఏ మార్పులు తీసుకురావాలి ఆలోచన ఉందా? మీ దగ్గరికి వదిలేస్తున్నా. దెయ్యాలు భయపడుతుంది. ఈ ఒక్క తలాంతు ఉన్న వ్యక్తి దేవునిలాగా చూడలా. దేవుడంటే భయం లేదు, దేవుడంటే అస్సలు భయం లేదు. మరి మాట వరుసగా ఏం చెప్పాడు తెలుసు? అతను నేను నీ గురించి భయపడ్డాను అన్నాడా లేదా? భయపడితే ఏం చేయాలి? భయపడితే 34 కేజీలను 70 కేజీలు చేయాలా వద్దా? మరి భయపడనని చెప్పేసి, నీ గురించి నేను భయపడనని చెప్పేసి ఏం చేయడం ఉంటుంది? భయపడినట్ట? దేవుని భయం లేదు, దేవుని భయం అస్సలు లేదు. అందుకని నిత్య నరకంకు దేవుడు పంపించాడు. ఓకే, ఇప్పుడు పోయిన వారం మనం దీన్ని మాట్లాడాము. ఏమని? ఏ ఒక ఉపమానమైనా కానీ ఒక ఆత్మిక నిజాయితీ, స్పిరిచువల్ ట్రూత్ దాంట్లో ఒకటి ఉంటుంది అని చెప్పాము కదా. అదే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఏంటని. ఇంతవరకు మాట్లాడింది ముంగుర్తు. ఏదే ఇప్పుడు మాట్లాడేది, ఇప్పుడు ఏదైతే ధ్యానించబోతున్నామో ఇది అర్థం అవ్వాలంటే ఇంతవరకు మాట్లాడింది అవసరం కాబట్టి అది దేవుడు మాట్లాడించాడు. ఇప్పుడు ఆ నిజమైన నిజాయితీ ఏంటి, ఆత్మీయ నిజాయితీ ఏంటి, ఈ ఉపమానంలో దాగి ఉన్న ఆత్మీయ నిజాయితీ, స్పిరిచువల్ ట్రూత్ ఏమిటి అని చూస్తే దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ చూడకండి, అది కొడుతుంది మిమ్మల్ని. స్లైడ్ని చూస్తే స్లైడ్ కొడుతుంది మిమ్మల్ని, నిజంగా కొడుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, అది మీకు కొట్టినట్టు ఉంటుంది. చెప్పాలా? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర ఏముందనేది ముఖ్యం కాదు. ఏదే నీ దగ్గర ఏముంది అనేది ముఖ్యం కాదు జీవితంలో. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? నీ జీవితంలో నీ దగ్గర ఏముంది అనేది ముఖ్యం కాదు. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి నువ్వు దేవుని రాజ్యంలో ఏం చేస్తున్నావో అది ముఖ్యం అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర నువ్వు ఏమి కలిగి ఉన్నావో అది నేనే ఇచ్చాను, నేను ఇచ్చిన దాన్ని నువ్వు పెట్టుకుని నా రాజ్యంలో నువ్వేం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వచ్చింది అప్పుడు కొంచెం మంట? ఏమన్నా చేసావా? సరే, మన దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముందని మీకు తెలియదు. ఏది మీ దగ్గర ఏముందని మీకు తెలీదు. నేను చెప్తే ఇన్నున్నాయా నా దగ్గర అనుకుంటారు మీరు. నేను చెప్పాలా, మీరు చెప్తారా? అది తెలుసు నాకు, అందరికీ తెలుసు. ఏమున్నాయి దేవుడు ఏమిచ్చారు, ఏమున్నాయి మీ దగ్గర చెప్తాను ఒకటి తర్వాత ఒకటి. ఇక్కడ చాలా ఉన్నాయి. ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ప్రశ్న ఏంటంటే, ఇన్ని పెట్టుకుని నా రాజ్యంలో నువ్వు ఏం చేస్తున్నావు అంటే అడుగుతున్నాడు దేవుడు. ఎన్ని పెట్టుకుని అదే ఇప్పుడు మాట్లాడుతున్నావు ఏంటని చూస్తాం. ఏముందంటే ముందుగా ఆయన ఏం చెప్తున్నాడంటే, నీకు ఏదన్నా వయసు ఉండొచ్చు. ఇక్కడ 2-3 సంవత్సరాల అమ్మాయి నుంచి 60 సంవత్సరాల ముసలి వాడు ఉన్నాం. ఇక్కడ ఉన్నావా లేదా? ఇంకా 60 అవ్వలేదులే, అందరు నన్నే చూస్తున్నారు. ముందుగా ఆయన ఏం అడుగుతున్నాడంటే, నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావు కదా, జీవిస్తున్నావా? నేను పిలుచుకున్నంత వరకు సమయం నీ దగ్గర నీ చేతిలో ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఉందా లేదా? ఉంది. మీ వయసు ఎంత అమ్మా? స్త్రీలు వినకండి అమ్మా. 43. ఇప్పటి నుంచి దేవుడు పిలుచుకునే వరకు 20-30 సంవత్సరాలు ఉంటాడు కదా. ఎక్కడే ఉంటారు. మీరు ఎక్కువ ఉన్న ప్రయోజనం లేదు, ఎందుకంటే ఏసై వచ్చి తీసుకెళ్ళిపోతాడు. అనుకుందాం 100 అనుకుందాం. ఓకే, అనుకున్నాం 100 అనుకుందాం. అంటే 43 అంటే 100 - 43 ఎంత? ఎవరికి తెలియదు. తెలుగు రాదు, లెక్కలు కూడా రాదు. 57 వచ్చింది మీకు లెక్క. ఇంకా 57 సంవత్సరాలు ఆయన ఉంటాడు. దేవుడు ఏమడుగుతున్నాడంటే, 57 సంవత్సరాలు నువ్వు ఈ లోకంలో ఉంటావు.
ఈ సమయం నీ దగ్గర ఉంది అంటున్నాడు. ఈ సమయం నేను ఇచ్చాను, నీ దగ్గర ఉంది అంటున్నాడు. దేవుడు పిలుస్తేనే కదా వెళ్ళేది. నేను సమయం ఇచ్చాను అంటున్నాడు. రెండవది, నీకని నేను ఒక కుటుంబం ఇచ్చాను. ఓ కుటుంబంలో పుట్టావు, ఇంకో కుటుంబం వెళ్ళనిచ్చాను. 2 కుటుంబాలు ఉన్నాయా? తక్కువ చూసినా ఉన్నాయా లేదా? తక్కువ చూసినా 2 కుటుంబాలు ఉన్నాయి. పుట్టిందో ఒక కుటుంబం, వెళ్ళిందో ఒక కుటుంబానికి. ఎందుకు నేను వెళ్ళింది అంటున్నాను? పుట్టింది అందరు పుట్టిన వాళ్ళకి పుట్టినెల్లు ఉంటుంది, ఆడమొగ అందరికి పుట్టినెల్లు ఉంటుంది. మరి వెళ్ళింది ఆడవాళ్ళకి ఉంటుంది కదా. ఆడవాళ్ళకి ఉంటుందా లేదా? వారు ఇంకో ఇంటికి వెళ్తారు. చాలామంది మొహాలకు కూడా ఉంటుంది, చాలామంది మొహాలకు కూడా ఉంటుంది. నాకైతే ఉండిందమ్మా. పెళ్లి చేసుకుని వచ్చాను. ఏం చేశాను? పెళ్లి చేసుకుని వచ్చాను. వచ్చేటప్పుడు నాకు తెలియదు. మరి బైబిల్ చదివితే అక్కడ చెప్పబడింది ఏమని? ఎవడో కూడా పెళ్లి చేసుకున్నామని అమ్మాయితో వెళ్ళిపోవాలని. నవ్వడానికి చెప్పలే, నిజం చెప్తున్నా. బైబిల్లో ఉంది, అమ్మ నాన్న వదిలిపెట్టి అమ్మాయితోనే వెళ్ళాలని ఉంది. వీడు నమ్మట్లేదు, ఆయన నమ్మట్లేదు. నిజంగా ఉంది, లేకపోతే నేను ఇక్కడి నుంచి చెప్తా. అర్థమైందా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు ఏం చెప్తున్నాడు? 2 కుటుంబాలు ఇచ్చాను తక్కువ చూస్తే. ఇంకా మనం కల్పించుకునేది చాలా కుటుంబాలు కదా, చాలా ఉంటుంది. ఆ కుటుంబాలు నేను అన్ని ఇచ్చాను కదా అంటున్నాడు. మూడవదిగా, నీ కుటుంబం మాత్రం ఇవ్వలా, స్నేహితులు ఇచ్చాను. నెట్వర్క్ ఉందా లేదా? అందరు ఈరోజు నెట్వర్క్లు ఉన్నాయి. తక్కువ చూసినా లక్షల మంది ఉంటారు నెట్వర్క్లో. ఉంటారా లేదా? హానెస్ట్గా చెయ్యొద్దండి. ఎంతమందికి మీరు చేయొత్తారులే, ఎందుకు అనవసరంగా అడగాల? ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో ఎంతమంది నెట్వర్క్ ఉంది? ఇలాంటి మీడియాల్లో ఎత్తు, ఎందుకు ఇలా ఎత్తావు? ఫుల్గా ఎత్తు. లేదా నీకు? ఇప్పుడు లేదా? మంచి సమాధానం, ఇప్పుడు లేదంట. నెట్వర్క్ ఇచ్చానంటున్నాడు దేవుడు. మీ ఎంతమంది స్నేహితులు ఇచ్చాను, తెలిసిన వాళ్ళు ఎంతమంది ఇచ్చాను? ఎక్కడి నుంచి ఇచ్చాను? నువ్వు పుట్టి కొంచెం పెరిగిన తర్వాత నిన్ను తట్టుకోలేక నీ అమ్మ నాన్న ప్రీకేజీని ఓ స్కూల్ ఉంది తెలుసా, బొమ్మలు పెట్టి నేర్పుతారు, అక్కడ పంపించాడు. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ అయిందా లేదా? ఎంతవరకు? స్కూలు, కాలేజీలు, ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ, ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి స్కూలింగ్, తర్వాత కాలేజ్. మన ఊళ్ళో అంతా ఇంకా ఘోరం. +1 +2 కూడా కాలేజ్ అనేస్తాం. అది దాని తర్వాత కాలేజ్, ఇంటర్మీడియట్ అంట, కాలేజ్ అంట. దాంతో డిగ్రీ అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయారు. మధ్యలో ఉంటుందన్నీ నీట్లు, ఎంట్రన్స్ ఉన్నాయి కదా. ఎంట్రన్స్ ఎంతమంది 4-5 సంవత్సరాలు వేస్ట్ చేశారు తెలుసా మీకు? అక్కడ అన్నీ ఎవరితో వేస్ట్ చేస్తున్నారు? నెట్వర్క్తోనే కదా. ఎంతమంది నెట్వర్క్? దేవుడు అడుగుతున్నాడు, నెట్వర్క్ ఇచ్చాను కదా, ఇచ్చావు. ఇంకా ఎంతమంది ఇక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు? చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1వ తరగతి 2వ తరగతి ఏదో ఒకటి చదివిన వాళ్ళు. అందరూ చదివిన వాళ్ళేనా? ఏదో కొంత చదువు ఇచ్చాను కదా. డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇంజనీర్లు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. చదువు ఇచ్చాను అంటున్నాడు దేవుడు. చదివారు కదా, చదువు ఇచ్చాను. ఇంకా ఇంకోటి కూడా ఇచ్చాను. ఏంటి? ఇప్పుడు ఈ జీవితంలో ఉండేటప్పుడే 10 సంవత్సరాల తర్వాత నేను ఏమైపోవాలి అనే విషన్ పెట్టుకుని చాలామంది తిరుగుతున్నాం, పిచ్చోళ్ళవి తిరుగుతున్నాం. దేవుడైతే ఏం చెప్తున్నాడంటే క్లారిటీ ఓ మాట చెప్తున్నాడు. ఈ రోజుకు చూడు బాబు, రేపటి సంగతి రేపటి చూద్దాం దేవుడే చెప్పాడు. చెప్పడా లేదా? ఎందుకు చెప్పాడు దాన్ని? ఎందుకు చెప్పాడు తెలుసా? పక్షులను చూడు, మృగములను చూడు, జంతువులను చూడు. ఏ రోజు ఆ రోజు తినలేది? నువ్వు పెడుతున్నావా? ఎవరన్నా పెడుతున్నారా? నేను పెట్టలా. దానికన్నా ఎంతో గొప్ప నీకు నేను పెట్టనా అని దేవుడు అడుగుతున్నాడు. మరి దేవుడు నమ్ముతున్నావా మనం? 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నాకేం కావాలి? అది కావాలి అని ఈరోజు ఆ విషన్ ఉందా లేదా మనందరికీ? అది కూడా నీ దగ్గర ఉంది. తర్వాత నీకు ఇచ్చిన బహుమతులు, నీకు ఇచ్చిన తలాంతులు, నువ్వు ఏమేమి చేయగలవు అని ఉంది కదా. ఇవన్నీ ఎవరిచ్చారో? నేనే ఇచ్చాను. అది కూడా నీ దగ్గర ఉంది. ఇంకా నీకు వచ్చే సంపద, అది జీతం అవ్వచ్చు, వ్యాపారం నుంచి నీకు డబ్బులు అవ్వచ్చు, ఏదో కొంత వస్తుంది కదా. ఎవరిచ్చారు అనుకున్నావు కదా? అది కూడా నీకు ఇచ్చాను. తర్వాత
ఈరోజు నువ్వు ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ అవ్వచ్చు. ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను, దేవుడే ఇచ్చారు అంటున్నాడు. అది నీ దగ్గర ఉంది. తర్వాత పుట్టిన దాని నుంచి నువ్వు నేను దీంట్లో పెద్దవాడవాలి, దాంట్లో పెద్దవాడవాలి, దాన్ని నేర్చుకున్నావు, దీన్ని నేర్చుకున్నావు. ఈ స్కిల్స్ అన్నీ నీ దగ్గర ఉందా లేదా? అన్నీ ఉన్నాయి. తర్వాత నీ శరీరం ఉంది కదా, నీ ఆరోగ్యం, నీ శరీర ఆరోగ్యం ఉంది కదా, బాగుందా లేదా? ఉంది, అది కూడా నీకు ఉంది. తర్వాత కొన్ని అర్థం కాని విషయాలు కూడా నీ దగ్గర ఉంది. చెప్పాలా? నీ దగ్గరనే ఉంది, అది నీకు కూడా అర్థం కాదు. నీ పర్సనాలిటీ నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు కోపపడతావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు నీకు తెలియదు. నువ్వు మాట్లాడే భాషలు ఉన్నాయి కదా, ప్రేమ భాషలు, ఎప్పుడు ప్రేమగా ఉంటుంది, ఎప్పుడు కోపం వస్తుందని ఎవరికి తెలియదు. ఇంకా ఏ టైంలో నువ్వు ఎవరిని మోటివేట్ చేస్తావు, ఏ టైంలో ఎవరిని తక్కువ చేస్తావు అనేది కూడా నీకు తెలియదు. ఇది కూడా నీ దగ్గర ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర. నువ్వు నీ పనితలం ఎలా పనిచేస్తావు అనేది నీకు మాత్రమే తెలుసు, అది కూడా నీ దగ్గర పెట్టాను. తర్వాత నీకని ఒక కథ ఉంది, ఉందా లేదా? పుట్టిన దాని నుంచి ఈ రోజు వరకు నీ గురించి నువ్వు రాయంటే రాస్తావా రాయవా? అదే నీ కథ. 12 విషయములు చెప్పానా లేదా? ఇవన్నీ నీ దగ్గర ఉంది, ఇవన్నీ నీ దగ్గర ఉందా లేదా? ఇప్పుడు దేవుని ప్రశ్న ఏంటంటే, దీన్ని పెట్టుకుని ఏం చేస్తున్నావు అంటే అడుగుతున్నాడు. నా రాజ్యంలో నన్ను దేవుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత ఇవన్నీ నేను ఇచ్చాను, నీ దగ్గర ఉంది, నువ్వన్నీ కలిగి ఉన్నావు, దీన్ని పెట్టుకుని నువ్వేం చేస్తున్నావు? ప్రశ్న కరెక్టా కదా? ఎందుకు ఆయన అడుగుతున్నాడు? ఆలోచించేయండి. ఆయన ఎందుకు అడుగుతున్నాడు? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు దీనిని? నా దగ్గర ఉంది, దేవుడు ఎందుకు అడుగుతున్నాడు దీని? ఎందుకంటే సృష్టి ఆయనది కాబట్టి. సృష్టి ఎవరు? తండ్రి ఆయన కాబట్టి, మూలం ఆయన కాబట్టి, ముగింపు కూడా ఆయన కాబట్టి ఇవన్నీ నేను ఇచ్చాను, నా కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? ఇది ఎవరిని అడుగుతున్నాడు? ఈ ఉపమానంలో ఎవరిని అడుగుతున్నాడు? ఒక్క తలాంతు తీసుకున్నవాడు వాడిని అడుగుతున్నాడు. ఒక్క తలాంతు తీసుకున్నవాడిని అడుగుతున్నాడు. ఈ ఒక్క తలాంతు తీసుకున్నవాడికి కూడా ఇవన్నీ ఉండింటదా లేదా? దేవుడు ఇచ్చింటాడా లేదా? అన్నీ ఇచ్చాడు. ఎందుకు 2 తలాంతులు తీసుకుని 4 తలాంతులు తీసిన వాడిని అడగల? 5 తలాంతులు తీసుకుని 10 తలాంతులు తీసుకున్న వాడిని ఎందుకు అడగల? వాళ్ళు దేవుని రాజ్యంలో క్రియలు చేశారు కాబట్టి అడగల. మరి ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏమి చేయలే, భూమి తవ్వి పాతి పెట్టాడు, రాగానే నువ్వు మంచివాడు కాదని చెప్పిందా తీసుకొని చెప్పి ఇచ్చాడు కాబట్టి అడుగుతున్నాడు దేవుడు. ఇవన్నీ నేను ఇచ్చాను, నువ్వేం చేయలే, నువ్వు ఇచ్చిన దాన్ని వ్యర్థం చేసావు, అందుకని నువ్వు ఉండాల్సిన చోట ఎక్కడా? నిత్యనరకం. అర్థమైందా మీకు? సీరియస్గా అర్థమైందా? మారాలని అనిపిస్తుందా? మార్పు సీరియస్గా తీసుకురావాలని అనిపిస్తుందా? దేవుని రాజ్యంలో పని చేయాలని అనిపిస్తుందా? ఏంటి తలలు ఊపట్ల అనిపిస్తుంది? మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తా. మళ్ళీ ఒకసారి ఏంటి? ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో లేకపోతే ఇంకోలాగా చెప్పాలంటే, ఏదైతే ఈరోజు మన ఈ జీవితంలో కలిగి ఉన్నామో కదా, ఏదైతే ఈ లోకంలో మన జీవితంలో కలిగి ఉన్నామో అది ఏమవచ్చు? మనం మాట్లాడిన 12లో ఏదన్నా అవ్వచ్చు, అంతే కదా? ఏమన్నా అవ్వచ్చు. ఇది కలిగి ఉండింది ఆయన వలనే కలిగి ఉన్నాము. అప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఏమని? దీన్ని నేను నీకు ఇచ్చాను, దేనికి ఇచ్చాను? 34 కేజీల బంగారం ఇచ్చేసి వెళ్ళనే ఒక్క తలాంతు తీసుకునేవాడా, ఏం చేశావు అని ఆయన అడిగితే మనని అడుగుతున్నాడు. ఈ 12 విషయములు నేను నీకు ఇచ్చేసి వెళ్ళిపోయానే, మరి ఇంకో రోజు వచ్చి నేను పిలుస్తానే, ఆ రోజు నువ్వు ఏమి చేయలేదంటే నిన్ను నేను ఎలా తీసుకుంటాను అని అడుగుతున్నాడు దేవుడు. నాతో నేను తీసుకెళ్ళలేను కదా, ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేసావు. ఏం చెప్పు? నువ్వు నేను చెప్పింది ఏమి చేయలా. 2 తలాంతులు తీసుకున్నవాడు 4 తలాంతులు చేసి నా రాజ్యంలో పనిచేశాడు, క్రియలు చేశాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 10 తలాంతులు చేసి నా రాజ్యంలో క్రియలు చేశాడు. వాడికి కూడా నీకు ఇచ్చిందే నేను వాడికి ఇచ్చాను, అదేనా కాదా? వాడికి కూడా ఏమి ఇచ్చాను? నీకు ఇచ్చిందే వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళు క్రియలు చేసి వాళ్ళ బహుమతులన్నీ పొందుతారు. మరి నువ్వు నా రాజ్యంలో ఏం చేయాల? ఏంటి క్రియలు? ఏమి నువ్వు చేయాలా? వెళ్ళు ఎడవైపు అన్నాడు. వెళ్ళు ఎడవైపు మేకలు ఉంటాయి, కుడివైపు గొర్రెలు ఉంటుంది. మనం గొర్రెల కింద వెళ్ళాలి,
మేకల కింద వెళ్ళకూడదు. అలా వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యంలో పని చేయాలి. అందుకని ఈరోజు ఏదైతే కలిగిందో అది ఆయన ఇచ్చిందే. ఆ కలిగిన దాన్ని బట్టి ఈరోజు దేవుని రాజ్యంలో మనం ఏమి చేస్తున్నాము అనేది మనకి జీవితంలో గుణపాఠం. ఇలాంటి ఉపదేశంలో అప్పుడప్పుడు రాదు. ఇలాంటి ఉపదేశంలో అప్పుడప్పుడు రాదు. వచ్చేటప్పుడు ఆ మార్పు తీసుకోలేదంటే ఇంకోసారి వస్తే కానీ మనకు గుర్తు కూడా రాదు. అంతలోపల దేవుడు వచ్చేస్తే, యేసయ్య మధ్యాకాశం వచ్చేస్తే ఏమైపోవాలి? విడవబడే గుంపులా ఉంటాము. సో ఇక్కడ ఒక 2 అంశములు చెప్పి నేను ముగిస్తా. ఏం తెలుసా? దేవుడు నాకు ఎంత ఇచ్చాడనేది ఇంపార్టెంట్ కాదు. ఎంత ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవుని రాజ్యంలో ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? తక్కువ ఎక్కువ కాదు ఇక్కడ. ఎంత కలిగి ఉన్నావో కలిగిన దాన్ని బట్టి దేవుని రాజ్యంలో ఏం పని చేస్తున్నావు, క్రియలు ఎంత చేస్తున్నావు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మీకు ఒకవేళ నేను ఆ ఒక్క తలందు గలవాడు అనే డౌట్ వచ్చిందా? మీకు వచ్చినా కానీ నేను ఒప్పుకోను. అది మీకు వచ్చినా కానీ నేను ఒప్పుకోను. ఎందుకు తెలుసా? ఒక్క తలందు కలిగిన వాడు ఏం చేయాల. 34 కేజీలు 19 గ్రాములు బంగారం తీసుకుని భూమిని తవ్వి పాతి పెట్టేసి సైలెంట్ అయిపోయాడు. చివరికి ఒక మాట చెప్పాడు, నిన్ను చూసి నేను భయపడనని. అబద్ధం చెప్పాడు. భయం కూడా పడలా. భయపడితే పనిచేసి ఉండాలి. మరి మీరు ఆ లిస్టులో రారు. మీకు అర్థమైంది? మీకు డౌట్ రావచ్చు, ఒక్క తలందు లాంటి వాడే నేను అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే క్రియలు చేయలేదు కాబట్టి. మరి మీరు ఆ లిస్టులో రారు. ఎందుకు రారని చెప్తా. మీరు ఏ లిస్టులో వస్తారో తెలుసా? 2 తలాంతుల లిస్టులో వస్తారని హ్యాపీ ఉండొద్దు. 5 తలాంతుల లిస్టులో వస్తామని హ్యాపీ ఉండొద్దు. దాంట్లో రారు. ఇప్పుడు మీ ఆలోచన ఉండేది 3 కదా. ఉండేది ఎన్ని? 3. 1 5 తలాంతులు 10 చేసినవాడు, 2 4 చేసినవాడు, 3వదోడు 1 ఏమి చేయాల? ఇదే కదా. మరి దీంట్లో రారంటే మరి ఎక్కడున్నావు కదా? ఎక్కడున్నారంటే మీరు కొంచెం బుద్ధిమంతులు అన్నమాట. ఎవరు? మీరు, నేను, మనందరూ కూడా బుద్ధిమంతులు. ఎలాంటి బుద్ధిమంతులు తెలుసా? ఒక్క తలాంతు తీసుకున్నాం. ఏం చేసాం? ఒక్క తలాంతు తీసుకున్నాం. 2 తలాంతులు మనకి ఇవ్వలా, ఒక్క తలాంతే ఇచ్చారు. తీసుకుని దాన్ని ఏం చేసాము? బ్యాంకులో పెట్టాం. ఆ బ్యాంకు యేసయ్య. మీ అన్న అర్థమైందా? ఏం అర్థం కాలేదు కదా? అర్థమైందా? ఏం అర్థం కాల. మనం ఎలాంటి వాళ్ళంటే నాకెందుకు గొడవ కదా, నాకెందుకు గొడవ. యేసయ్య చెప్పాడా? ఇచ్చాడా? ఓ తలందు తీసుకున్నాను. తీసుకుని ఏం చేశాను? భూమి తవ్వి పాతి పెడితేనే కదా తర్వాత వచ్చి నువ్వేం చేశావు అడుగుతాడు. నేనేం చేశాను? ఇచ్చిందని తీసిన వెంటనే నేనేం చేశాను? యేసయ్యగా ఇచ్చేసాను. మారు మనసు పొందాను. ఏం చేశాను? మారు మనసు పొందాను. యేసయ్యను ఒప్పుకున్నాను. యేసయ్యనే దేవుడని ఒప్పుకుని ఏం చేస్తున్నా? సంఘంకి వస్తున్నా. నాకు ప్రార్థన వచ్చు, పాటలు పాడతాను, వాద్యాలు వాయిస్తాను, చప్పట్లు కొడతాను, సంఘంలో తుడిసే పని ఆ పని అన్నీ నేను చేస్తాను. నేను చేశాను. మేము చేసాం, కుటుంబంతో చేసాం. సంఘంలో బాత్రూమ్ కడిగేది మా పని. ముందు మాకు ఇచ్చిన ఆ సంఘంలో మాకు ఇచ్చిన పని బాత్రూమ్ కడిగేది. సంఘంలో తుడిసి క్లీన్ చేసే పని మాకు ఇచ్చారు. వైశాఖలో సంఘంలో ఇచ్చారు మాకు. నేను చేస్తున్నా. ఉపదేశం వింటున్నా, వారం సంఘంకి వస్తున్నా, బైబిల్ స్టడీ అటెండ్ అవుతున్నాను, ఆరాధన అంటే నేను వచ్చేస్తున్నాను, ఎంతో దూరం నుంచి వస్తున్నాను కదా. ఏం చేశాను? తలాందు తీసుకున్నాను. నేను భూమి తవ్వి పాతి పట్ల యేసయ్యగా ఇచ్చేసా. ఆ తర్వాత ఏమైనా చేశానా? దేవుని రాజ్యంలో క్రియలు ఏమైనా చేశానా? మీకు ఇప్పుడు అర్థమైందా ఎక్కడున్నామని? దేవుని రాజ్యంలో చాలా సీరియస్ అయిన ఒక స్థలంలో ఉన్నాం. అందుకని అన్నిటిని దగ్గర పెట్టుకుని, అన్నిటిని దగ్గర పెట్టుకుని
యేసయ్య జీవితం, యేసయ్య రాజ్యంలో ఏం చేయాలి తెలుసా? మార్పు నొందాలి. యేసయ్య రాజ్యంలో క్రియల వలనే బహుమతులు, బహుమానములు. రేపు యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య కుడిపాసంలో కూర్చుని లోకమును ఏల పరిస్థితుల్లో మనం ఉండాలి. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ తుడుచుకుని అలాంటి పనులు ఏమీ ఉండవులే, చెప్తున్నాను. అర్థమైందా మీకు? అది ఓకే. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏమి లేనివాడు అంటే ఏమి లేనివాడు మనం ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నామో, ఈ గుంపు ఉంది కదా, ఆన్లైన్ గుంపు, ఇప్పుడు కూర్చున్న గుంపు, ఈ గుంపు ఉండే వాళ్ళందరూ, రేపు యూట్యూబ్లో ఉండబోయే వాళ్ళందరూ కూడా ఏదైతే ఈరోజు మనం కలిగి ఉన్నామో అది ఏమి లేనివాడు. ఒక మిషనరీ అనుకుందాం. ఎవరు? ఒక మిషనరీ వాడి సొంత ఊరు నుంచి అబ్రహాం బయలుదేరుతాడు కట్టిన బట్టలతో. ఎంతో దేవుని పైన ఒక్క విశ్వాసం పెట్టి, ఆయన పైన నమ్మకం పెట్టి ఒక మిషనరీ బయలుదేరుతాడు. అంతే. వాడి దగ్గర చేతిలో ఏముందో దాన్ని పట్టుకుని కట్టిన బట్టలతో, లేకపోతే ఇంకో జత తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన ఆ స్థలము నుంచి ప్రతి చోట స్వార్థ చెప్తాడు. కొన్ని కాలం తర్వాత ఈ వేసుకున్న బట్టలు చినిగిపోయి ఉంటాయి. ఇంకో జత ఉంది కదా, దాన్ని మార్చుకుంటాడు, అది చినిగిపోయి ఉంటాయి. ఎందుకంటే అంత దూరం వచ్చాడు, దేశాలు దాటి వచ్చాడు. చెప్తూనే ఉంటాడు, వస్తాడు. మన దగ్గర కలిగింది ఏముండదు. వాడి ఉద్యోగం ఉండదు, సరైన చదువు ఉండదు, వాడి బ్యాక్గ్రౌండ్ ఉండదు, కుటుంబాన్ని వదిలేసి వచ్చి ఉంటాడు, లేకపోతే కుటుంబం ఉండదు. అర్థమైందా? నెట్వర్క్ ఉండదు. ఇవన్నీ ఏమి మన మాట్లాడిన 12లో ఏముండదు. ఏమి లేకుండా బయలుదేరి దేవుని రాజ్యంలో ఏం చేస్తాడు? క్రియలు చేస్తాడు. దేవుని ఒప్పుకున్నాడు, ఇచ్చిన తలాంతులు తీసుకున్నాడు. ఆ తలాంతులు ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. 2 తీసుకున్నవాడు 4 చేసినట్టుగా, 5 తీసుకున్నవాడు 10 చేసినట్టుగా ఇతను ఇంకా పెంచుతూనే ఉన్నాడు. క్రియలు పెంచుతూనే ఉన్నాడు. రేపు మనకు ఒకసారి వాడు స్వార్థ చెప్పింటాడు. అదే మిషనరీ మనకు కూడా మన చూడు చూసింటాం, చెప్పింటాడు. లేకపోతే ఎక్కడో చూసింటాం, లేకపోతే ఎక్కడో ఫోటోలు వచ్చింటే చూసింటాం. మరి రేపు వెళ్ళిన తర్వాత ఎక్కడ పట్టబడిన గుంపులో పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య కుడిపాసంలో మొదటివాడుగా వాడు కూర్చుంటాడు. మనం ఎంతో దూరంగా ఉంటాం, ఎంతో దూరంగా ఉండి అక్కడే పరలోకంలో ఎంతో దూరంగా ఉండి చూస్తాం. అప్పుడు అర్థమై ఏం చేయాలండి? అన్నీ అయిపోయిందా? అన్నీ అయిపోయింది. అక్కడ అర్థమై ఏం చేయాలి? అర్థమైతే ఇక్కడ అవ్వాలి. ఇక్కడ అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఈ జీవితమును మనకి రిహర్సల్ లాగా ఇచ్చాడు, మాదిరిగా ఇచ్చాడు. ఇక్కడ జీవితంలో గెలిస్తే అక్కడ తీసుకెళ్ళి ఆయన లోకమును ఏల పరిస్థితి మనం రాజులను చేస్తున్నాడు. అది యేసయ్య రాజ్యంలో మనకు ఇవ్వబడిన జీవితం. మీకు అర్థమైంది అనుకుంటున్నా కదా? దేవునికే మహిమ కలుగును గాక.